ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి సామర్థ్యము, మనకున్నటువంటి తెలివితేటలు, జ్ఞానము, ఆలోచనలు ఏది కూడా మనది కాదు. అది దేవుని వలన మాత్రమే మనకు వస్తుంది. ఆయనే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, సామర్థ్యము, తగినటువంటి ధనము ఇచ్చిన ప్రతి పని చేయించేది మాత్రం దేవుడే. మన బలహీనతల మధ్య కూడా దేవుడు మనల్ని ఉపయోగించగలడు, ఎత్తి పట్టుకొనగలడు మనలను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకున్న వాగ్దానం, నీకు అవసరమైన తగిన ధనమంతా నేను ఇస్తానని, నీ శక్తి నా నుంచే వస్తుందని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి, ఒకవేళ నాకు సామర్థ్యం లేదేమో, శక్తి లేదేమో, తగినటువంటి జ్ఞానము, బలము లేదేమో అనుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మా సామర్థ్యం అయితే నాకున్న ప్రతిదీ కూడా దేవుని వల్లనే కలిగింది. ఎవరైతే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడతారో ప్రతిదీ ఆయన వల్ల మనకు అనుగ్రహిస్తాడు. మన ప్రతి సామర్థ్యమును ఆయన వల్ల పొందుకుని దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. గతించినటువంటి దినాలన్నీ కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు రెక్కల చాటున భద్రపరిచి మీ అపారమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీ స్తోత్రాలు. రాత్రంతా కూడా కాపాడి శ్రేష్టమైన మరొక దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించి ధన్యత ఇచ్చారు. మా సామర్థ్యం అయితే దేవుని వల్ల కలిగిందన్నారు. ప్రభా, కొన్ని విషయాల్లో నేను మా సొంతది ఈ సామర్థ్యం, శక్తి అని ఎవరన్నా భ్రమ కానీ అనాలోచనలో ఉంటే దయచేసి క్షమించండి. కలిగింది ప్రతిదీ మీ వల్ల కలిగింది. ఇంకా మాకు కలగాలి అనేకమైన సామర్థ్యాలు, ఇంకా జ్ఞానం కావాలి, తగినటువంటి దీవెన, ఆశీర్వాదము. మా సామర్థ్యతను మీ మీద ఆధారపడి మేము పెంచుకోవాలంటే కృప మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఎవరైతే నైనా వివాహ దినాలు జరుపుకుంటున్నారో, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, ఎవరైతే నైనా ఆర్థికమైనటువంటి అవసరతలు కలిగి ఉన్నారు, అనారోగ్యాలు కలిగి ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని తుఫాను ప్రభావం అని చెప్తూ ఉన్నారు తండ్రి. వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి. డిసెంబర్ మాసంలో మేము కలిగి ఉన్న పనులన్నిటిలో, కార్యక్రమాల్లో మీ సహాయం, సహకారం అందించి మీ దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్.